ఇవాళ పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టనున్నారు. ముఖ్యంగా రైల్వే అభివృద్ధిపై మోదీ సర్కార్ దృష్టి సారించింది. దీనిలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ వందే భారత్ రైళ్లను ఇవాళ ప్రారంభించనున్నారు. వర్చువల్ గా తెలుగు రాష్ట్రాల మధ్య నడిచే 3వ వందే భారత్ రైలును ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్ విశాఖపట్నం మధ్య రెండో వందే భారత్ రైలు అందుబాటులోకి రానుంది. ఇది రేపటి నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుంది. అలాగే అనకాపల్లి ఆనందపురం 50.8 కిలోమీటర్ల 6 లైన్ల జాతీయ రహదారిని కూడా వర్చువల్ గా ప్రారంభించనున్నారు మోదీ. వాల్తేరు డివిజన్ పరిధిలో 2 వందే భారత్ ట్రైన్లతో సహా పలు అభివృద్ధి కార్యక్రమాలకు వర్చువల్ గా ప్రారంభిస్తారు. ఇక దేశవ్యాప్తంగా దాదాపు 85,000 కోట్ల విలువైన పలు రైళ్ల అభివృద్ధి పనులకు ఇవాళ శ్రీకారం చుట్టనున్నారు. వందే భారత్ రైళ్లతో పాటు 55 వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ స్టాల్స్, 3 పీఎం గతిశక్తి కార్గో టెర్మినల్స్, 4 గూడ్స్ షెడ్స్, 1 పీఎం జన్ ఔషధి కేంద్రం, 2 రైల్ కోచ్ రెస్టారెంట్లు కాజీపేట, బల్లారా. దీంతో పాటు కాజీపేట విజయవాడ మధ్యన నిర్మిస్తున్న 3వ లైన్లో 2 మార్గాలను 2 సెక్షన్లను ప్రారంభిస్తారు.